ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, పరమ తండ్రి అయిన మన రక్షకుడు పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని మనం విన్నాము. వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాటలు మనం చదువుకున్నట్లుగా కొన్ని అనుభవాలు మనకున్నాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సందర్భంలో ఉన్నటువంటి ఓ భావగర్భితమైన సంఘటన, ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూమునకు వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆయన కపెర్నహూములో ఒక ఇంట వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక జబ్బు కలిగినటువంటి వ్యక్తి, పక్షవాయువు కలిగినటువంటి వ్యాధిగ్రస్తుడిని ఒక నలుగురు మోసుకుని ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ నలుగురు వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు వీరు ఎంత బాధ్యత కలిగినటువంటి వారండి. ఈ దినాన్న కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను పలకరించటం కరువైపోయినటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఒక వ్యక్తి బాధలో ఉండగా ఆ వ్యక్తిని బాగు చేయాలని, ఒక వ్యక్తి రోగముతో సావసిద్ధమై ఉండగా ఆ వ్యక్తిని స్వస్థతలోనికి నడిపించాలన్నటువంటి ఉద్దేశం ఈ నలుగురు ఎంత బాధ్యత కలుగున్నారండి. ఈ నలుగురు తనను మోసుకుని యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చారు. ప్రియులారా, ఇంటి లోపల జన సమూహం ఉన్నారు, ఇంటి బయట జన సమూహాలు ఉన్నారు. ఈ జన సమూహాలను చూసి ఈ వ్యక్తిని వెనక్కి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేయలేదు, కానీ ఆ జన సమూహములను అధిగమించి ఆ ఇంటి వరకు వెళ్ళగలిగారు. రెండో విషయం ఏంటంటే, ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఆ ఇంటి పైకి వారు ఎక్కారండి, ఆ జబ్బు పడిన వ్యక్తిని తీసుకుని. ఎంత ఆశ్చర్యం కల్పించే విశ్వాసం! ఈ ఇంటి పైకి ఎక్కిన తర్వాత యేసు ప్రభు కూర్చున్న చోట ఆ పైన ఆ కప్పును విప్పి ఆ వ్యక్తిని దించుతూ ఉంటుంటే ఇంటి యజమాని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆ యజమానును కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఎవరిల్లు పాడు చేస్తే ఎవరు ఊరుకుంటారు ప్రియులారా? కానీ యేసు ఉన్న ఇంటిలో ఆ ఇంటి యజమానుడు ఒక వ్యక్తి స్వస్థత కొరకు వస్తూ ఉంటుంటే ఇల్లు నష్టపోతా ఉన్నా ఆ వ్యక్తి ఓరక నిలుచుని చూశాడు. రెండవది, ఈ నలుగురు వ్యక్తులు ఎంతో బాధ్యతతో ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. యేసు ప్రభు ప్రియులారా, ఆ నలుగురు విశ్వాసమును చూచి అనే మాట మనం చూస్తాం. 5వ వచనంలో మనం చూస్తే, యేసు వారి విశ్వాసము చూచి. జబ్బు పడినోడి విశ్వాసం కాదండి, జబ్బు పడిన వ్యక్తిని మోసుకుని వచ్చినటువంటి నలుగురి విశ్వాసం. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం అండి. ప్రియులారా, ఈ దినాన్న చెడిపోతున్నటువంటి వ్యక్తులను, పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తులను, వ్యసనాల చేత జీవితాలను వినాశనానికి నడిపించుకుంటున్నటువంటి వ్యక్తులను యేసు ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత నీ మీదే, నా మీదే, మనందరి మీద ఉంది ప్రియులారా. జబ్బు పడిన వ్యక్తిని ఆ నలుగురు ప్రభు ఉన్న చోటకి ఎన్నో ఆటంకాలు అధిగమించి తీసుకొచ్చారు కదా. ఈ దినాన్న పాడైపోతున్నటువంటి జీవితాలు మన కళ్ళ ముందు ఎన్ని కనబడుతున్నాయండి. నువ్వు ప్రార్థనకు రాగలుగుతున్నావు, నీ యజమానుడి పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు ప్రార్థనకు రాగలుగుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు యవనస్తులుగా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా?
భౌతికంగా వ్యాధిగ్రస్తుడే, కానీ ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ప్రియులారా? వారందరినీ స్వస్థతలోనికి నడిపించాల్సిన బాధ్యత రక్షింపబడిన నీకివ్వబడిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని బిడలారా, వారు బాధ్యతతో జబ్బు పడిన వ్యక్తిని ప్రభు దగ్గర తెచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇదిగో నీ పరుపెత్తుకుని నిలిచి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ప్రభు అతనితో చెప్తా ఉన్నాడు. వెంటనే అతను స్వస్థత పొందుకుని తన పరుపెత్తుకుని వెళ్తా ఉంటుంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా విభ్రాంతి నొందారు అన్నట్లుగా వారు ప్రియులను ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఇది నా బిడలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడలారా, ఆలోచన చేయండి. నీ ప్రార్థన, నీ విశ్వాసం పాడైపోయిన నీ బిడల జీవితాలను కట్టేదిగా ఉండాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసం పాపములో కొట్టిమిట్లాడుతున్నటువంటి నీ కుటుంబీకుల జీవితాలను బాగు చేసేదిగా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసాన్ని చూచి ఆ జబ్బు పడిన వ్యక్తిని బాగు చేశాను. ఇది నాన్న ప్రియులారా, కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేవు కదా, ఉండడానికి గృహం, తినడానికి అన్నీ ఉన్నా కళ్ళ ముందు బిడ్డల జీవితాలు సరిగ్గా లేవు కదా, యజమానుడు ఆ లోకములో పాపములో జీవిస్తూ ఉన్నాడు కదా. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలుగొనండి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు వ్యక్తిగతంగా ఎంతో ప్రార్థన చేయండి. పాడైన జీవితాలను కట్టే పరమ వైద్యుడు ఆయన. ఇది నా నీ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును విశ్వాసం ఉంచి మన కుటుంబాలను, అలాగే సమాజంలో పాడైపోతున్నటువంటి బిడల పట్ల శ్రద్ధ కలిగి మన ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉందా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మా చుట్టూ పరిస్థితులు చూస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు లోకములు నశించిపోతా ఉన్నారయ్యా. దేవా, వ్యాధిగ్రస్తుడు నలుగురు బాధ్యత కలిగి మీ దగ్గరికి తీసుకొచ్చారు. వారు స్వస్థపరచబడి వెళ్ళాడు ఆయన. ఈ దినాన్న రక్షింపబడిన బిడ్డలు బాధ్యతతో పాడైపోతున్న సమాజం పట్ల, ఆ సమాజాన్ని మీ యొద్దకు నడిపించే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.